33 కోట్ల మంది దేవతలు కూడా ఆనాడు వైకుంఠంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారంలో అని చెప్పి దీన్ని ముక్కోటి ఏకాదశి అని. కొంతమంది ఏం చెప్తారంటే పెద్దలు 33 కోట్ల మంది దేవతలతోటి కలిసి మనకు భూలోకానికి వచ్చి భగవంతుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తారు. అందుకని దీనికి ముక్కోటి ఏకాదశి అని. ఎవరైనా కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేస్తే, అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వ్రతాన్ని చేస్తే, వ్రతం అంటే దానికి ఏదో సపరేట్ గా పూజా విధానాన్ని కాదు, విష్ణు ఆరాధన చేయడమే వ్రతం. ఫస్ట్ విష్ణు ఆరాధన అంటే ఉపవాసం, భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఏకాదశి అంటే భగవత్ సంకీర్తన అనేటువంటిది చేయడం, భగవంతుడి నామాన్ని స్మరణ చేసుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, తులసి ఆరాధన చేయడం, భగవంతుడికి ఏదైనా విశేషమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేయడం, ఇవన్నీ కూడా మనం ఆరాధన వ్రతంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి నాడు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు. శ్రీరంగం, తిరుమల, అహోబిలం, భద్రాచలం, కాంచీపురం ఇలాంటి విశేషమైనటువంటి క్షేత్రాల్లో భగవంతుడు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. మన భద్రాచలంలో స్వామి అత్యంత అద్భుతంగా రామచంద్రమూర్తి వైకుంఠ ద్వారంలో గరుడ వాహనం పైన మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా మనం కల్పవృక్ష నారసింహ స్వామివారి శాలగ్రామ దివ్య సన్నిధిలో స్వామివారి ఉత్తర ద్వారంలోనే ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఆ రోజు